ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 31 శుక్రవారం. తులారాశి వారు ఈ రెండు ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి. చాలా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ అక్టోబర్ 31 శుక్రవారం తులారాశిలో జన్మించిన జాతకులు ఏ రెండు ప్రాంతాలకు వెళ్ళకూడదు? వెళ్తే ఏమవుతుంది? అయితే వెళ్ళటం వల్ల మీకు ఏర్పడే సమస్యలు ఏమైనా ఉన్నాయా? అదేవిధంగా ఎలా జాగ్రత్తగా ఉండాలి? అసలు అక్టోబర్ 31న గ్రహాల ప్రకారం మీరు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? ఎటువంటి సిట్యుయేషన్స్‌ను మీరు ఫేస్ చేయబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారికి ప్రస్తుతం గ్రహాల పరంగా చూసుకుంటే, మీకు గ్రహాలనేవి అనుకూలంగా లేవని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇక దాని ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క తులారాశి వారికి బృహస్పతి 4 స్థానమునందున, ఇక శని జన్మరాశి స్థానమునందు సంచరిస్తున్నారు. అలాగే రాహువు వాక్ స్థానమునందు, కేతువు అష్టమ స్థానమునందు సంచరించుట చేత గోచర పరంగా మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు పండితులు. కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ యొక్క ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే, మీకు ఈ సమయంలో వాగ్వివాదాలు, గొడవలు, చికాకులు, కాస్త అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయన్నమాట. దీంతో తులారాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ఎంతో ప్రయత్నించాల్సి ఉంటుందండి. స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. ప్రశాంతంగా ఉండలేరు. ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. ఇక ఈ సమయంలో మీరు ఇంకొక విషయం అండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా కాస్త ఆచితూచి మాట్లాడాలి, వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయండి. ఉద్యోగ మార్పు కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత మీరు మీ ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఇబ్బంది కలిగిస్తుంది తప్ప, సమస్య మరింత రెట్టింపవుతుంది తప్ప, మీకు ఉద్యోగ మార్పు అయితే ఎటువంటి చేంజ్ అనేది ఉండదు ఆ యొక్క ఉద్యోగ మార్పులో. ఇక వ్యాపారస్తులకైతే మీకు అంత అనుకూలంగా అయితే లేదండి. వ్యాపారంలో సమస్యలు కాస్త మరింత ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. ఇక ధనపరమైన విషయాల్లో మాత్రం కాస్త సమస్య అనేది మీకు కాస్త ఎక్కువయ్యే విషయం గూడా కనిపిస్తుందండి ఇక్కడ. కాబట్టి డబ్బు పరంగా మీరు సేవ్ చేసుకున్నటువంటి ఏదైనా డబ్బు ఉంటే మిమ్మల్ని కాపాడాలే తప్ప, ఈ సమయంలో ధనపరమైన విషయాల్లో ఇబ్బందైతే కలుగుతుంది. స్త్రీలకు కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు వేధిస్తాయండి. ఒత్తిళ్ల వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక రైతులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ, మీడియా రంగాల వారికి కాస్త కష్ట సమయంగా చెప్తున్నారు పండితులు. ఇక కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్థితి కూడా ఏర్పడుతుందండి. అనారోగ్య సమస్యలు, చికాకులు ఇబ్బంది పెడతాయి. అయితే తులారాశి వారికి ప్రేమపరమైన విషయాలు మాత్రం అనుకూలిస్తాయండి. అలాగే పెళ్ళైనవారు తమ యొక్క జీవిత భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ప్రేమపరమైన విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అవివాహితులకు వివాహ యోగం అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారికి ఏలినాటి శని, జన్మ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే శుభాలనిచ్చే గురుడు అర్ధమాష్టంలో ఉండడం జరుగుతుంది. అవునండి. శుభాలనిచ్చే గురుడు అర్ధాష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే, మీకు కాస్త ఇది కష్టకాలం అండి. ఇక రాహువు శుభస్థానంలో ఉండగా, కేతువు మాత్రం అష్టమ స్థానంలో సంచరించడం చేతనంటే, ఆ యొక్క ప్రభావం కూడా మీకు కనిపించదనమాట. చెడు ఫలితాలే కనిపిస్తాయి తప్ప శుభ ఫలితాలైతే కనపడవు. ఇక ఈ ఫలితంగా మీకు చికాకులు మొదలవుతాయి. అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని భయం, ఏం మాట్లాడిన వివాదాలు, ఏ పని ప్రారంభించినా అది పూర్తయినట్లు అనిపిస్తుంది కానీ లాస్ట్ మినిట్‌లో ఆ యొక్క రిజల్ట్ అనేది తారుమారవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు కాస్త మరింత పెరిగే అవకాశం కనబడుతుందండి. ఎంత కష్టపడిన ఫలితం మాత్రం బూడిదలో పోసిన పన్నీర్ మాదిరి అవుతుంది. కేవలం మీ యొక్క మంచితనంతో మాత్రం గడ్డు పరిస్థితులను మీరు ఎదుర్కోగలుగుతారు తులారాశి వారు. ఈ సమయంలో మీరు చేయని తప్పులకు కూడా తులారాశి వారు కొన్నిసార్లు ఏంటంటే శిక్షను అనుభవించాల్సి ఉంటుందండి. ఇక ఉద్యోగులు ఈ సమయంలో మీరు చేసే పనుల వల్ల, మీ యొక్క వ్యవహారం వల్ల సస్పెండ్ అయ్యే పరిస్థితులు ఎదురు కావచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు టైం అస్సలు బాలేదండి. నిరుద్యోగులకు కొన్ని రోజుల ఉద్యోగం వస్తే వచ్చినట్లు, లేదంటే ఈ ఏడాదికి అంతే సంగతులండి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి. లేదంటే ఆ తర్వాత అది జరగని పని అని చెప్తున్నారు పండితులు. ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యాపారస్తులకు రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు, ఆర్థిక కష్టాలు తప్పవండి. దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు. వెండి, బంగారు వ్యాపారులు విపరీతంగా నష్టపోతారండి.
ఇక అదే విధంగా కాంట్రాక్టులు పని చేసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారండి. ఇకపోతే తులారాశి విద్యార్థులకు ఈ సమయంలో బానే ఉంటుంది. ఇంజినీరింగ్, మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధించేందుకు మీరు పడ్డ కష్టమే మీకు తోడవుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వార ఈ యొక్క అంటే విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి యొక్క ఆశ ఈ సమయంలో ఫలించేందుకు అవకాశాలయితే కనపట్లేదండి. మరింత ఎక్కువగా ప్రయత్నిస్తే ఎకొ ఇక ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. ఇక తులరాశి రాజకీయ నాయకులకు ప్రెజెంట్ టైమ్ అసలు బాలేదండి. మీరు ఈ సమయంలో అప్పుల పాలవుతారు. అప్పు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని రోడ్డు మీదకి ఈడుస్తారండి. దాంతో ఇన్నాళ్ళు మీరు కాపాడుకుంటూ వచ్చిన పరువు మొత్తం కూడా పోతుంది. మీకున్న వ్యాపారాలు దివాలా తీస్తాయి. తులారాశి వారికి ప్రెజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవండి. మీకు కొంతకాలం అనేది కష్టకాలంగా చెప్తున్నారు పండితులు. కాకపోతే మీ యొక్క మనోబలం, మంచితనం మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తుందండి. ఇక అదే విధంగా తులారాశిలో జన్మించిన జాతకులు మీకు ఈ సమయంలో కాస్త ఆర్థిక సమస్యల వల్ల రిలీఫ్ కావాలి అని అనుకుంటే గనక, మీరు వ్యాపారానికి దూరంగా ఉండండి. అప్పుడు పెద్దగా ఇబ్బందయితే ఉండదు. ఎందుకంటే వ్యాపారాన్ని మీరు మళ్ళీ వ్యాపారాన్ని బిల్డప్ చేయాలంటే అది ఖచ్చితంగా మళ్ళీ కష్టాల పాలవుతుంది. సమస్యల్లో చిక్కుకుంటారు కాబట్టి కాస్త ఈ సమయంలో వ్యాపారానికి దూరంగా ఉంటే సరిపోతుందండి. ఇక అదే విధంగా తులారాశి వారు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అదే విధంగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు తులారాశిలో జన్మించిన జాతకులు చాలా అంటే చాలా మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు పండితులు. ఇక అదే విధంగా తులారాశి వారు అక్టోబర్ 31 శుక్రవారం మీరు ఒక 2 ప్రాంతాలకు అస్సలు వెళ్ళకూడదండి. చాలా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ ఆ 2 ప్రాంతాలు ఏంటి అంటే, మీరెవరైనా మీకున్న కష్టాలు చెప్పుకొని ఎవరైనా అప్పు అడగాలి అని అనుకున్న తులారాశి వారు దయచేసి ఎవరి వద్దకు అప్పుల వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. ఎందుకు అనంటే మీరెవరినైనా సరే అప్పు అడిగారనుకోండి, వాళ్ళకి నచ్చక లేదంటే మీ యొక్క పరిస్థితిని హేళన చేయడం, లేదు అంటే వారికి గిట్టక మిమ్మల్ని ఏదైనా సరే అంటే మీరు అప్పు అడిగారు కదా అన్న హేళనతో మిమ్మల్ని ఏదైనా అనడం, చేయడం, ఇలా మీ మీద గొడవలకి రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. అంటే గొడవ ఏ విధంగా జరుగుతుంది అంటే, మిమ్మల్ని హేళన చేయటం, ఆ తర్వాత మీరు రివర్స్ అవ్వటం, వారు మళ్ళీ మీ మీద ఈ సమయంలో గొడవలు పెట్టుకోవడం ఇలా జరుగుతుంటుంది కాబట్టి దయచేసి మీరు అప్పులు ఎవరిని అడగొద్దు. ఇక అదే విధంగా ఇంకొక ప్లేసొచ్చేసి అంటే మీరు ఇంకొక ప్లేస్ ఎవరి వద్దకెళ్ళకూడదంటే, ఎవరైనా సరే మీరు గతంలో వారికి అప్పు ఇచ్చుంటే వారిని అడగడానికి దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే వారి సమయంలో మీ మీద మాట దురుస్తనంతో వ్యవహరించడం జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే, మీ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుందండి. వారు ఈ సమయంలో మీ మీద చేయి చేసుకునేందుకు కూడా అవకాశం కనబడుతుంది తులారాశి వారు. కాబట్టి అప్పు ఇచ్చే వాళ్ళ దగ్గరికి, అప్పు తీసుకునే వాళ్ళ దగ్గరికి దయచేసి మీరు ఈ సమయంలో వెళ్ళకుండా ఉంటేనే మీ మీ యొక్క ప్రాణాలు సేఫ్‌గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. కాబట్టి ఈ 2 ప్రాంతాలకు అక్టోబర్ 31 శుక్రవారం రోజున తులారాశిలో జన్మించిన జాతకులు వెళ్ళకుండా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా ఉండాలి. సో, చూసారు కదా తులారాశి వారు అక్టోబర్ 31న మీ జీవితంలో ఏం జరగబోతుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా! మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్‌ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేసిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో, మరొక టాపిక్‌తో మళ్ళీ కలుస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్.